నా పేరు సిహెచ్వి సుబ్రహ్మణ్యం. ఓకే, ప్రీమియర్ అకాడమీ 12 years నుంచి రన్ చేస్తున్నాం. మనం ఇచ్చే కోర్సులు బ్యాంక్స్, రైల్వేస్, స్టాఫ్ సెలక్షన్, పోలీస్ జాబ్స్. ఓకే, పోలీస్ జాబ్స్, ఐసెట్, చిన్నపిల్లలకు వచ్చేసి నవోదయ, ఇలా మనం ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకేనా? ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇస్తున్నాం. కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి 9393930096 ఒక నంబర్, 9000096096 ఇంకో నెంబర్. హాయ్, గుడ్ ఈవినింగ్ అశోక్. మీకు కోచింగ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి, ఇప్పుడు మన దగ్గర జనరల్గా అయితే క్లాస్ రూమ్ కోచింగ్ ఉంటుంది. ఓకేనా? క్లాస్ రూమ్ కోచింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ క్లాస్ రూమ్ కోచింగ్కి ఛాన్స్ లేదు కాబట్టి ఆన్లైన్ కోచింగే ఉంది. ఆన్లైన్ కోచింగ్కి చాలా తక్కువ ఫీజు, జస్ట్ 4000 రూపీస్. ఓకే, 3 monthsకి. దాంట్లోనే హ్యాండ్ అవుట్స్ మెటీరియల్. మన దగ్గర ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే, బయటికి మనకి డిఫరెన్స్ ఏంటంటే, కాన్సెప్ట్ చెప్పిన తర్వాత కాన్సెప్ట్ మీద ఒక 25 ప్రాబ్లమ్స్ ఉంటాయి, 25-30 ప్రాబ్లమ్స్. అవి అయిన తర్వాత పేపర్ ఇస్తాం. ఒక 50-55 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి మీ చేత చేయించి ప్రతి లెక్క మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే కాన్సెప్ట్ మీద పర్ఫెక్ట్ గ్రిప్ వచ్చేస్తుంది. మనం చేసే సిస్టమ్ అది. ఓకేనా? మీకు కనుక ఇంట్రెస్ట్ కనుక ఉండేటైతే, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా నేను ఇచ్చిన నెంబర్లకి కాల్ చేయొచ్చు. రైట్? ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇక మొదలు పెడదామా ఈరోజు? ఫస్ట్ చూడండి, రండి క్వశ్చన్లోకి. A sum of money doubles itself at the same rate of compound interest in 15 years. Okay, in how many years it will 8 times itself with the same rate? Okay, రైట్. చూడండి, ఇక్కడ మామూలుగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఫార్ములా ఏం వేయాలి? A is equal P into 1 plus R by 100 whole power n అనే ఫార్ములా వేయాలి. అదే కదా? A is equal P into 1 plus R by 100 whole power n అని వేయాలి. ఇప్పుడు ఏ అంటే ఎంత అయింది అన్నాడు? అమౌంట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్కి ఓకే ఫార్ములా ఇస్తే సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఇస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ రాదు. వాడు సినిమాలో చెప్తాడే, గోల్డ్ చైన్లో గోల్డెన్ అదే చైన్ కరిగిస్తే గోల్డ్ వస్తుంది, సైకిల్ చైన్లో చైన్ కరిగిస్తే సైకిల్ రాదు అంటాడు. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ రాదు. ఏమొస్తుంది? అమౌంట్ వస్తుంది. అమౌంట్ అంటే ఏమేమి ఉంటాయి ఇందులో? చూడండి, ఇక్కడ అమౌంట్ అంటే ఏమేమి ఉంటాయి? ప్రిన్సిపాల్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు కలిపి ఉంటాయి. అమౌంట్లో ఏమేమి ఉంటాయి? ప్రిన్సిపాల్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు కలిపి ఉంటాయి. ఆ రెండు కలిపి ఉన్న దాన్ని అమౌంట్ అని పిలుస్తాం. ఓకే, ఆ అమౌంట్ వస్తుంది అన్నమాట. ఇది P into 1 plus R by 100 whole to the power of n అంటే. ఇప్పుడు ఏ అనేది ఎంత డబుల్స్ అయిందంట అంటే ఎంత అయింది? ఇక్కడ 2P అయింది. P into 1 plus R ఎంత తెలియదు, అదే కనుక్కోవాలి. ఓకే, R by 100 whole power 15. ఇక్కడ P ఇక్కడ కొట్టేయండి. అంటే ఎంత ఇది? 2 power 1 is equal 1 plus R by 100 whole power 15. అంటే ఈ 2 is equal to ఎంత అన్నట్టు? 1 plus R by 100 అన్నట్టు. ఎంత? 1 plus R by 100 అన్నట్టు. 1కి ఏం సమానం? 15కి ఈక్వల్ అన్నట్టు.
1కి ఏం సమానం 15కి ఈక్వల్ అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ 2 ప్లస్ ఏం అవ్వాలి మనకి 8 టైమ్స్ అవ్వాలంట. అప్పుడు ఏం చేయాలి 2 ఇంటూ 2 ఇంటూ 2 3 సార్లు రాసుకోవాలి. 3 సార్లు రాసుకోవాలంటే అది ఇక్కడ ఏమవ్వాలి 2 పవర్ ఏమవ్వాలి క్యూబ్ అవ్వాలి. 2 పవర్ క్యూబ్ అయింది అంటే ఇక్కడ ఏమవ్వాలి 1ని 3 పెట్టి మల్టిప్లై చేయాలి. 1ని 3 పెట్టి మల్టిప్లై చేయాలి. సేమ్ అదే 15ని కూడా 3 పెట్టి మల్టిప్లై చేయండి. ఎంత 45 అయిపోయింది. 45 ఇయర్స్. ఎంత 45 ఇయర్స్. గుడ్ ఈవినింగ్ అలెక్య. ఓకే రైట్. ఇప్పుడు చూడండి దీనికి సింపుల్గా మనం షార్ట్ కట్ కనుక చూసేటట్టయితే ఇది ఓకే కదా. ఇప్పుడు చూడండి 0 ఇయర్స్కి పి, 15 ఇయర్స్కి 2p అంటే ప్రతి 15 సంవత్సరాలకి డబుల్ అయితే నెక్స్ట్ 15 ఏళ్ళకి ఎంత అయింది 4p అయింది. ఆ తర్వాత 15 సంవత్సరాలకి ఎంత అయింది మళ్ళీ డబుల్ అయింది 8p అయింది. అయిపోవాలి ఆన్సర్. అంతే ఆన్సర్. 8p ఎంత 45 ఇయర్స్కి. స్క్రీన్ కింద పడిందా లేదు కదా 30. ఓకే కరెక్ట్గా వచ్చింది. అర్థమైందా. అలా మనం సింపుల్గా చేసుకోవచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఇన్ an alloy zinc and copper are in the ratio 1:2. In the second alloy same elements are in the ratio 2:3. If these two alloys are mixed from a new alloy in which these two elements are in the ratio 5:8, the ratio of two alloys in the new alloy is. ఎప్పుడైనా ఇలా అడిగితే ఓకే ఇలా కనుక అడిగేటట్టయితే ఎలా చేయాలి చూడండి. ఇప్పుడు ఫస్ట్ అలాయ్ అన్ని జింక్ అండ్ కాపరే. సెకండ్ అలాయ్ ఇక్కడ రెండు కలిపింది ఓకేనా. ఇది వచ్చేసి మిక్స్డ్ అలాయ్. ఇది ఎంత ఉంది 1:2. 1:2. దీన్ని రౌండ్ ఆఫ్ చేసుకోండి. ఇది ఎంత ఉంది 2:3. ఇది దీనికి డైరెక్ట్గా షార్ట్ కట్టే చెప్పేస్తా. దీనికి ఉంది ఇది 5:8 ఓకేనా. ఇప్పుడు 1:2 అంటే ఇక్కడ ఎంత ఉంది ఫస్ట్ తీసుకోండి. అన్నిటికీ ఫస్ట్ క్వాంటిటీ తీసుకోండి చక్కగా. ఫస్ట్ క్వాంటిటీ తీసుకుంటే ఎంత 1/3. ఇక్కడ ఎంత 2/5. ఇక్కడ ఎంత 5/13. అంతే. దీన్ని ఇటు దీన్ని ఇటు దీన్ని ఇటు దీన్ని ఇటు అంతే ఆన్సర్. దెబ్బకి ఇంకా ఇప్పుడు 1/13కి 1/3కి 5/13కి డిఫరెన్స్ ఎంత వస్తుంది 39 ఓకేనా. 13 ఒకట్లు 5 3 15 ఓకేనా. ఎంత అప్పుడు 13కి 15కి డిఫరెన్స్ 2. ఇక్కడ ఎంత 65 అంతే కదా. ఎంత అప్పుడు 13 26 25 ఎంత అప్పుడు 1 ఓకే. 13 3 13 5 ఈ 3 ఇక్కడికి తీసుకొచ్చేసేయండి. ఈ 5 ఇటు తీసుకొచ్చేయండి. అంటే ఎంత వస్తుంది 3:10. ఎంత 3:10. చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా. 3:10. సింపుల్గా చేస్తారు. దీన్ని ఎలిగేషన్ మిక్స్చర్ రూల్. నేను అదే చెప్తా. ఎలిగేషన్ మిక్స్చర్ రూల్ అనేది అది పద్ధతి, అది ఒక సిస్టమ్ చేసే మెథడే కానీ అది ఒక చాప్టర్ కాదు. ప్రతి చాప్టర్లోనూ ఎలిగేషన్ మిక్స్చర్ రూల్ పద్ధతిలో చేసే మెథడ్స్ ఉంటాయి, లెక్కలు ఉంటాయి. జాగ్రత్తగా మనం చూసుకొని చేయాలి. అది అర్థమైందా రైట్. నెక్స్ట్ ఎ మ్యాన్ గెయిన్స్ 10% by selling a certain article for a certain price. Okay, if he sells it at double the price, the profit made. ఏమంటున్నాడంటే 10% తో అమ్ముతున్నాడు ఒక ప్రైస్ ని, ప్రాఫిట్ తోటి 10% ప్రాఫిట్ తో అమ్ముతున్నాడు 10% ప్రాఫిట్ తో అంటే ఎంత అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది 100%. ప్రాఫిట్
10% అంటే ఎంత? 110%. దీన్ని ఏం చేశాడు? డబుల్ చేశాడంట. అంటే ఎంత అయితే అప్పుడు 220% అవుతుంది. ఇందులో ప్రాఫిట్ ఎంత? దీనిలో నుంచి కాస్ట్ ప్రైస్ CP 100 ఇది ఎంత పోతే ఇంకా 120 ప్రాఫిట్. ఇదే సింపుల్. 110%కి అమ్ముతున్నాడు. ఆ ప్రైస్కి డబుల్ అయితే 110కి డబుల్ ఎంత? 220. అమ్మేటట్టయితే ప్రాఫిట్ ఎంత అన్నాడు? 220 రూపీస్కి అమ్ముతున్నాడు అంటే కొన్నది ఎంత? 100కేగా. అంటే ఎంత లాభం? 120గా. 120% లాభం. అయిపోయింది ఆన్సర్. చూడండి ఎంత సింపుల్. అవునా? ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్, a man bought an article and sold it at a gain of 5%. If he had bought it at 5% less and sold 1 rupee less, he would have made a profit of 10%. The cost price of the article was. జాగ్రత్తగానండి, మంచి లెక్క. ఈ మోడల్ ఖచ్చితంగా ఏ ఎగ్జామ్కైనా లేకుండా మాత్రం మీరు తప్పించుకోలేరు. మంచి లెక్క. యాక్చువల్గా ఇప్పుడు వీడు ఎంతకి అమ్ముతున్నాడు? 5% గెయిన్కి అమ్ముతున్నాడు. అంటే ఎంతకు అమ్ముతున్నట్టు? జాగ్రత్తగా చూడండి, 105%కి అమ్ముతున్నాడు. నేను ఈ స్టెప్ నేను కరెక్ట్గా వేస్తున్నాను. యాస్టీస్గా అలాగే గుర్తుపెట్టుకోండి. ఇది ఎలా ఉంటుంది అంటే, నేను అలా కనుక చేయకుండా ఉండుంటే అలా జరిగి ఉండేది. అన్ని ఎగ్జంప్షన్సే. చూడండి ఇక్కడ 105% ప్రాఫిట్కి 5% ప్రాఫిట్తో 105%కి అమ్ముతున్నా. నేను ఎంతకు ఉన్నా యాక్చువల్గా? ఇదేమో సెల్లింగ్ ప్రైస్. నేను ఎంత కొని ఉంటుంది? 100%గా. ఏంటది? కాస్ట్ ప్రైస్. ఇప్పుడు చూడండి మ్యాజిక్ దాన్ని ఎలా చూపిస్తున్నాడు. నేను 100 కాకుండా 5% తక్కువగా కొని ఇప్పుడు అమ్ముతున్న ప్రైస్కి 1 రూపాయి తగ్గించి అమ్మినా అంటే 5% తక్కువ అంటే ఎంత? 95%. ఇప్పుడు అమ్ముతున్న ప్రైస్కి రూపాయి తగ్గించి అమ్మితే దీని మీద మళ్ళీ 10% గెయిన్ వచ్చి ఉండుండేది. చూసారా ఎలా వేసారా? చూసారా? మౌనిక, నేను ఇస్తా నెంబరు. ఓకేనా? చివరిలో నేను షూర్గా నెంబర్ ఇస్తా. ఫస్ట్ ఇచ్చున్నాను వీడియో స్టార్టింగ్లో నా నెంబర్లో ఉన్నోనే. ఓకే, నేను ఇస్తా. అంటే చూడండి ఇక్కడ జాగ్రత్తగా 5% గెయిన్కి అమ్ముతున్నాడు. ఎంతకు అమ్ముతున్నాడు? 105%కి అమ్ముతూ అది ఒకవేళ 5% తక్కువగా కొంటే అంటే ఎంత కొనుంటే 100 కొన్నా. యాక్చువల్గా 5% తక్కువ అంటే ఎంత? 95 కొని ఇప్పుడు అమ్ముతున్న ప్రైస్కి రూపాయి తగ్గిస్తే ఆ 5% తక్కువ కొన్న ప్రైస్ మీద 10% గెయిన్ వచ్చి ఉండేది. అంటే 110/100. దీన్ని జాగ్రత్తగా చేయాలి. చూడండి ఇక్కడ 5, ఓకే, 5, 9, 14, 10 అంటే ఎంత వచ్చింది చూడండి ఇక్కడ 104.5%. ఇక్కడ ఎంత వస్తుంది అప్పుడు? 105% మైనస్ 1 రూపీ. ఇది అవతలకి వెళ్తే ఎంత? 105% మైనస్ 104.5% ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. తీసేస్తే ఎంత? 0.5% 1 రూపీ అయితే 100% ఎంత? అయిపోయింది. ఇంకా 1 × 100/0.5 కింద డెసిమల్ తీస్తే 0.0. ఓకేనా? 5 ఎన్నిసార్లు పోతుంది? 1000లో 200 టైమ్స్ పోతుంది. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 200 రూపీస్. ఓకే, రైట్. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9393930096 90000096. ఓకే, ఈ 2 నెంబర్స్ వాట్సాప్ నెంబర్లు అవే. మామూలు కాల్ చేయడానికి ఆ నెంబర్స్. ఓకే, అర్థమైందా? ఈ మోడలు చాలా 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 ఇంపార్టెంట్. నేను ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అర్థమైందా? నేను ఇంకొకసారి చెప్తాను, మళ్ళీ వినండి. ఓకే, రైట్. ఒకసారి చూడండి. నా నెంబర్ నేను మళ్ళా సైడ్ వేస్తున్నాను, పక్కన పైన వేస్తున్నాను. చూడండి ఒకసారి. ఓకే, రైట్. చూడండి ఏమంటున్నాడు? 5% గెయిన్తో అమ్ముతున్నాడు. అంటే ఎంతకు అమ్ముతున్నాడు?
సెల్లింగ్ ప్రైస్ ఎంతది 105%. అదే కొన్నది ఎంత కాస్ట్ ప్రైస్, ఇది 100% కొన్నాడు. యాక్చువల్గా 100 కొన్నాడు. వాడు ఇప్పుడు చెప్తున్నాడు అనమాట, ఒకవేళ ఇఫ్ ఈ హ్యాడ్ బాట్ ఇట్ 5% లెస్, ఒకవేళ దాన్ని 5% తక్కువగా కొనుంటే, అంటే ఎంత 95% కొనుంటే, అండ్ సోల్డ్ 1 రూపీ లెస్, ఇప్పుడు అమ్ముతున్న ప్రైస్ లో నుంచి రూపాయి తగ్గిస్తే దీని మీద మళ్ళా 10% గెయిన్ వచ్చి ఉండేది. he would have made a profit of 10%. అది అక్కడ. అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది, 104.5%, ఇక్కడ 105% మైనస్ 1 రూపీ. ఇది అవతల తీసుకెళ్తే 105% లో నుంచి 104.5% తీసేస్తే 1 రూపీ 0.5%, 1 రూపీకి ఈక్వల్ అయితే 100% ఎంత, 1 into 100 by 0.5, పైన కింద డెసిమల్ తీస్తే పైన 0 వస్తుంది. 1000 by 5 అంటే ఎంత, సారీ 200. కాస్ట్ ప్రైస్ ఎంత, 200 రూపీస్. ఓకేనా, రైట్. ఎస్, నెక్స్ట్ చూడండి. ఇన్ ఎ జూ దేర్ ఆర్ rabbits and pigeons. There are rabbits and pigeons. If heads are counted, there are 34 heads, and if legs are counted, there are 108 legs. How many pigeons are there? Okay, right. చూడండి ఇక్కడ మంచిది. ఇప్పుడు rabbit కి ఎన్ని కాళ్ళు ఉంటాయి, rabbit కి ఎన్ని కాళ్ళు ఉంటాయి, 4 కాళ్ళు. ఓకేనా. అదే పీజియన్కి ఎన్ని కాళ్ళు ఉంటాయి, 2 legs. ఓకేనా. ఇప్పుడు 2p అందాం, ర్యాబిట్ ని ఆర్ అందాం, పీజియన్ ని పీనే అందాం. ఓకే, చూద్దాం. ఓకేనా, చూడండి. అంటే 4r ప్లస్ 2p ఈజ్ ఈక్వల్ టు 108. అదే తలకాయలంటే ఒక్కొక్కటేగా, ఎన్ని కాళ్ళు ఉన్నా తలకాయ ఉండేది ఒకటేగా. ఆర్ ప్లస్ పి, రాబిట్ ప్లస్ పీజియన్ ఈజ్ ఈక్వల్ 34. ఇప్పుడు వాడు ఎవరిని అడిగింది, పీజియన్స్ ఆర్ దేర్, హౌ మెనీ పీజియన్స్ అంటే పీ కావాలి. అప్పుడు ఏం చేద్దాం, దీన్ని అన్నిటినీ 4 చేద్దాం. 4 చేస్తే అప్పుడు ఇక్కడ ఇంటూ 4, 4 జా ఎంత వస్తుంది, 16, 4 3 జా 12, 13, అంతేగా, 136 కదా. ఇప్పుడు 136 108 లోంచి తీసేస్తే ఎంత వస్తుంది, వెరీ గుడ్, 28. ఎంత, 2 pigeon is equal to ఎంత, 14. pigeon is equal to ఎంత, 14. ఇది లాంగ్ ప్రాసెస్, ఇది లాంగ్ ప్రాసెస్. అర్థమైందా. మాయ చూద్దామా, షార్ట్ కట్ భలే ఉంటుంది. ఇప్పుడు ఇవి 4గా, ఇవేంటివి, కుందేళ్ళు అనుకుందాం, ర్యాబిట్స్ అనుకుందాం. ఇవేంటి, పీజియన్స్ అనుకుందాం. అయితే నేను ఏం చేస్తున్నానంటే ఒక్కో జంతువు 2 కాళ్ళు నరుక్కుంటూ తీసుకెళ్ళిపోతున్నా. కంగారు పడకండి, నేను ప్యూర్ వెజిటేరియన్. 2 కాళ్ళు నరుక్కుంటూ తీసుకెళ్ళిపోతున్నా. అప్పుడు ఈ 2 అయితే పోతాయి కదా, ఈ జంతువులకి 2 పోతాయి కదా, 2 కాళ్ళు మిగులుతాయి కదా. దీనికి ఎవరి, ర్యాబిట్కి. ఒక్కొక్క జంతువుకి 2 కాళ్ళు చొప్పున తీసేస్తే పీజియన్కి అసలు ఏ లెగ్గు ఉండదు, ఎందుకంటే దానికి ఉండే 2 కాబట్టి. ర్యాబిట్కి మాత్రం 2/2 ఉంటాయి. ఓకేనా. అప్పుడు మిగిలినవి ఎవరివి, ర్యాబిట్వేగా. అంటే 34 పర్సన్స్ ఉంటే 34 లెగ్స్ అంటే 34 2s ఎంత, 68 లెగ్స్ తీసేస్తున్నాగా. ఎంత, 68 లెగ్స్ తీసేస్తున్నా. 108 లో నుంచి 68 లెగ్స్ పోతే ఎంత ఉన్నాయి, ఇంకా 40 లెగ్స్. ఆ 40 ఎవరివి, ర్యాబిట్వేగా. ఎన్ని ఉన్నాయి, 40 అంటే ఒక్కొక్క దానికి 2 ఉన్నాయి, by 2 అంటే ఎంత, 20 ర్యాబిట్స్ ఉన్నాయి. అంటే మిగిలినవి 34 పోతే ఎంత, 14 ఏంటిది, పీజియాన్. ఓకేనా, సరిపోయిందా. సింపుల్ కదా, నోటితో చెప్పేది. అంటే పెన్ పెట్టకుండా జస్ట్ అక్కడ పైన చూసి పెట్టేసేది. దాన్ని డబుల్ చేయండి, లెగ్స్ లోంచి తీసేయండి. బ్యాలెన్స్ 2 కాళ్ళు మిగిలిన జంతువులు అవి ఏంటి అంటే 4 కాళ్ళ జంతువులు కాబట్టి by 2 వేయండి, అవి 4 కాళ్ళ జంతువులు వస్తాయి. తీసేస్తే 2 కాళ్ళ జంతువులు వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే మన లాంగ్వేజ్లో. అర్థమైందా. ఓకే, రైట్.
2 మెథడ్స్ జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. నేను చెప్పే లెక్కలు ఇవి 1కి 2 సార్లు చూస్తే మళ్ళీ పొరపాటును కూడా మర్చిపోరు. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ చూడండి. A vendor started the selling vegetables at 10 rupees per kg but could not find the buyers at this rate, so he reduced the price 8 rupees 10 paise per kg but uses fault weight and the 900 grams for 1 kg. Find the original profit. బాగుందయ్యా. రూపీస్ తగ్గించాడు ఎందుకంటే కొనేవాళ్ళు లేరని. అంటే కస్టమర్కి ఏం చేశాడు, రేటు తగ్గింది అని పెద్ద పెద్ద కేకలేసాడు. ఆ అమ్మాయిని అంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడేం చేశాడు, తోకన్ రాయిలో మాయ చేశాడు. ఎలా చేద్దాం దాన్ని ఏంటనేది ఓకేనా, చూద్దామా. నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను. కిలో పంచదార ఎంత సార్, ఇలాంటివి అడగబాకండి ఒక్కసారి అనకండి. మీకు తెలియదేమో, కిలో పంచదార 40 రూపాయలు. ఎంత, 40 రూపీస్, 45, 46, 43 అట్లా తీసుకుంటున్నారులే, కంగారు పడకండి. ఉరామెరుగా 40 వేసుకుందాం. నేను ఒక మాట చెప్తా. 1000 గ్రాములు ఉంది. 1000 గ్రాముల్లో 100 గ్రాములు తగ్గిస్తే ఎంతో, 40 రూపాయల్లో 10% అంటే 4 రూపాయలు పెంచినా అంతేగా. 4 రూపాయలు పెంచినా అంతేగా. డబ్బులన్నా పెంచినా సేమ్ ఫీలే, క్వాంటిటీ తగ్గించి మనకి క్వాంటిటీ మిగిలిన సేమ్ ఫీలే. ఫీలింగ్లో అయితే డిఫరెన్స్ ఉండదుగా. ఏంటి, అటు రూపీస్ అన్నా తగ్గించవచ్చు, పెంచవచ్చు, లేదా క్వాంటిటీ తగ్గించి అమ్మచ్చు. ఏదైతే ఏంది మనకు లాభం రావాలి మనకు, అంతే కదా. ఓకే, అయితే ఇప్పుడు వాడేం చేశాడు, క్వాంటిటీ తగ్గించాడు. ఇక్కడ ఏంటి, ప్రైస్ తగ్గించాడు, క్వాంటిటీ తగ్గించాడు. అంటే ఒక దాంట్లోనేమో లాస్ వచ్చింది, ఒక దాంట్లోనేమో ప్రాఫిట్ వచ్చింది. ఈక్వల్ చేయాలా, ఎలా చేయాలి అది ఓకేనా, చూద్దామా. రైట్, చూడండి. ఇక్కడ ఫైండ్ ద ఒరిజినల్ ప్రాఫిట్ అన్నాడు. ప్రాఫిట్ కాదు, ఇక్కడ ఏమొస్తుందంటే లాస్ వస్తుంది. లాస్ వచ్చేది ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్, 10 రూపాయలు అయితే 8 రూపీస్ 10 పైస్ కంటే ఎంత ఇచ్చినట్టు డిస్కౌంట్, ₹1.90 ఇచ్చినట్టేగా. 10కి ₹1.90 అంటే 100కి ఎంత, 19%. అదే కేజీకి అయితే 1000 గ్రాములకి ఎంత, 190 గ్రాములేగా లాస్. 190 గ్రాములేగా లాస్, అవునా. క్లియర్ వచ్చేసిందా. ఒక్కసారి చూడండి. 10 రూపాయలకి 8 రూపాయల 10 పైసలకు అమ్ముతున్నాడు. అంటే ఎంత తగ్గించాడు, ₹1.90 తగ్గించాడు. 100కి అయితే ఎంత, 19 రూపాయలు. అదే 1000 గ్రాములకి అయితే ఎంత, గ్రాముల్లోకి మార్చేసా. ఇప్పుడు ఇమీడియట్గా గ్రాముల్లోకి మార్చా. ఈ నిన్న క్వశ్చన్ ఇది ఇవన్నీ నేను ఒక 5-6 బుక్స్లోవి నేను తీసిన క్వశ్చన్స్. ఇవి ఒక పేపర్లోవి కావు. ఇవి క్వశ్చన్స్ అన్ని నేను కూర్చొని మీకోసం రాసి తయారు తీసిన బయటికి. ఓకే, ప్లీజ్ ఏమనుకోకండి, సరేనా. రైట్, ఎంత చూడండి. 1000 గ్రాములకు మార్చేసరికల్లా ఎంత, 190 గ్రామ్స్ అయింది. అంటే 190 గ్రాములు అక్కడ లాస్ వచ్చింది. ఇప్పుడు చూడండి కదా, లాస్ ఎంత, 190 గ్రాములు. అయితే ఇదేంటిది, రూపీస్లో. క్వాంటిటీలో పరిస్థితి ఎంత వచ్చింది, 900 గ్రాములు రాయి వాడాడు. ఎంతకి, కేజీకి బదులుగా. అంటే ఎంత లాభం వచ్చింది, 100 గ్రాముల లాభం వచ్చింది. ఇది గెయిన్. 190 లాస్ వచ్చి 100 గెయిన్ వస్తే ఇంకెంత ఉంటుంది, నెట్ లాస్ 90 గ్రాములు. ఎంత లాస్, ఎంత, 90 గ్రాములు. ఇప్పుడు ఇది గ్రాముల లెక్క, రూపీస్ లెక్క, అన్నిటినీ గ్రాముల్లోకి మార్చేసాను నేను. ఆ రూపాయలను కూడా ఏం చేశాను నేను, గ్రాముల్లోకి మార్చేసా. అంటే ఇప్పుడు గ్రాముల్లోకి ఇచ్చినప్పుడు, క్వాంటిటీలో ఇచ్చినప్పుడు ప్రాఫిట్ కానీ లాస్ కానీ పర్సంటేజ్ కనుక్కోవాలంటే
మనం దేన్ని అనుకోవాలంటే సెల్లింగ్ క్వాంటిటీని 100% అనుకోవాలి. ఇక్కడ సెల్లింగ్ క్వాంటిటీ ఎంత? కాటాలో పెడుతున్న రాయి 900 గ్రాముల రాయి అంటే 900 గ్రామ్స్ 100% అయితే 90 గ్రామ్స్ ఎంత? సింపుల్. ఇక్కడ 0 తీసాడు, ఇక్కడ 0 తీయండి, ఎంత? 10% అయిపోయింది. లాస్ ఎంత? 10%. చూసారా, చాలా మంచి లెక్క. జనరల్గా అయితే మనకేంటంటే 900 గ్రామ్స్ స్టోన్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg అంటాడు, ఫైండ్ ద గెయిన్ పర్సెంట్ అంటాడు. అప్పుడు 900 100% అయితే 100 ఎంత అని వేసుకుంటాం. అది రెగ్యులర్ సోది. ఇదేంటంటే రూపీస్ కూడా తగ్గించాడు, ఒక్కసారి రూపీస్ కూడా పెంచుతాడు. ఆ లెక్క వచ్చినప్పుడు అది చేద్దాం. ఒక్కసారి రూపీస్ పెంచుతాడు, క్వాంటిటీ తగ్గిస్తాడు, 2 రకాలుగా లాభం. అప్పుడు ఓవరాల్గా మొత్తం ఎంత లాభం వచ్చింది అంటాడు. జాగ్రత్తగా కనుక్కోవాలి. అప్పుడు కూడా ఇలాగే చేయాలి. అప్పుడు మొత్తం కూడాలి. ఇప్పుడు ఏంటంటే ఒకటి లాస్, ఒకటి ప్రాఫిట్ కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసాం, తీసేసాం మనం చక్కగా. అర్థమైందా? జాగ్రత్త. ఇంకోసారి చెప్పాలా? వెరీ గుడ్. ఎంత ఇప్పుడు? 8 రూపీస్ 10 పైస్ ఉంది. 8 రూపీస్ 10 పైస్కి అమ్ముతున్నాడు. 10 రూపాయలు వస్తుంది. ఇదిగో డిమాండ్ లేకపోవడం వల్ల. అంటే ఎంత వచ్చింది? డిస్కౌంట్ ఇస్తే ఎంత ఇచ్చాడు? నష్టం ఎంత? ₹1.90. 100కి అయితే ఎంత? 19. 1000కి అయితే ఎంత? ఎందుకు 1000 అంటే కేజీ కదా, కేజీ అన్నాడు కదా, కాబట్టి అన్ని కేజీ దగ్గరికి తీసుకెళ్తాను. అన్ని కేజీకి అయితే ఎంత? 190 గ్రాములు లాభం, నష్టం. 190 గ్రాములు నష్టం. 190 గ్రాములు నష్టం. ఇక్కడ ఏం చేశాడు? 1000 గ్రాముల బదులు 900 గ్రాములు రాయి వాడాడు. అంటే 100 గ్రాములు అక్కడ లాభం వచ్చినట్టేగా. ఆ 100 190లో పోతే ఎంత? 90 గ్రాములు ఇంకా లాస్ వాడు. అవునా? అది పర్సంటేజ్ ప్రకారం ఎంత అంటే 900 గ్రాములు 100% అయితే 90 గ్రాములు ఎంత అయిపోయింది? 100 × 90/900 మామూలుగా వేసుకోవాలంటే. అలా కాకుండా అయితే 990 అయిందంటే 0 పోయింది. 100 ఎంత అవ్వాలి? 0/10 అవ్వాలి. సింపుల్. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి. సుభాష్ పర్చేజ్డ్ a tape recorder at 9/10 of its selling price and sold it 8% more than its selling price. Find its gain percent. Okay, simple. అస్సలు మీరు సార్ ఇంతేనా అంటారు. 9/10 అంటే దీన్ని ఏమనుకుందాం మనం? 9/10 అంటే 90%ఏగా. 9/10 అంటే పక్కన 0 పెడితే 90 అంతే కదా, 90%ఏ కదా. 90%కి ఎంత ప్రాఫిట్ వేస్తే ఓకేనా? ఎంత అంటున్నాడు? 8% గెయిన్ వస్తుంది అంటున్నాడు. అయిపోయింది. 100 + x = 108 × 100/90. 0 కొట్టేయండి. 9 12 ఎంత? 120. x = ఎంత? 20% గెయిన్ వేసుకుంటున్నాడు. దాని మీద ఎంత ఇస్తున్నాడు? 20% గెయిన్ ఇస్తున్నాడు. అర్థమైందా? చూసారా? లెక్కని జాగ్రత్తగా కాన్ఫిడెంట్గా చేయాలి. గజిపిచ్చేసి కంగారు చేసి మొత్తం దాన్ని కంపు చేస్తే మొత్తం అట్లాగే అయిపోతుంది. ఇంకా ఏం చేయలేం. రైట్. నెక్స్ట్ చూడండి. 2 men and 7 boys together can complete a certain work in 16 days, while 3 men and 8 boys together can complete the same work in 12 days. Find in how many days will 8 men and 8 boys together complete the work twice as big as previous one. అంతకుముందు పనికి డబుల్ పని చేద్దాం. ఏమైంది మనకి? నష్టం ఏమైంది? ఓకే, ఫస్ట్ వన్. దీనికి ఇది లెంత్ ప్రాబ్లము. దీనికి దయచేసి షార్ట్ కట్ అడగండి. షార్ట్ కట్ ఉన్నది అంటే మ్యాక్సిమం మీకు చెప్తా, నేను దాచిపెట్టుకోను. ఓకేనా? ఒక షార్ట్ కట్ రేట్ పెట్టుకుంటే నాకేం ఒక బిల్డింగ్ రాదు నాన్న, కాబట్టి మీరేం భయపడకండి, చెప్తా. చూడండి. 2 men + 7 boys ఒక వర్క్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? 16 days. 1 డేకి ఎంత? 1/16. 1 డేకి ఎంత చెప్పండి? 1/16. 1 డే 1 వర్క్ అంటే ఎంత? అంటే ఒకే రోజు పని మొత్తం అయిపోవాలి. ఎంతమంది పెట్టాలి? అప్పుడు ఆ 16 యువతలకు వస్తుంది. అప్పుడు ఎంత? 16 2 =
32m plus 16 7s are 112 boys is equal to 1 day 1 వర్క్ మొత్తం ఒక్క రోజులో పని మొత్తం అయిపోవడానికి అది ఏ పని అవనియండి కంగారు పడకండి. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు చూడండి, 3 men plus 8 boys is equal to 12 days. 1 day వర్క్ ఎంత 1/12. 1 day 1 వర్క్ ఎంత, ఈ 12 యువతలకి తీసుకెళ్తే 12 3s 36m plus 12 8s ఎంత 96 boys is equal to 1 day 1 వర్క్. అంటే ఈ రెండు ఈక్వలేగా, ఈక్వల్. ఇది 32m ని ఇక్కడ తీసుకొచ్చేసేయండి, పోతే ఎంత అప్పుడు 4m is equal, ఇది యువతలకి తీసుకెళ్ళిపోండి ఎంత 16 boys. అప్పుడు m by boys, men by boy is equal to 4/1. అంటే ఎంత ఇక్కడ చూడండి, ఇక్కడ 1 man is equal to ఎంత 4 boys. 1 man is equal to ఎంత 4 boys. ఓకేనా, సరిపోయింది కదా ఇప్పుడు. ఓకే రైట్, చూడండి ఇప్పుడు మీరేం చేయాలంటే చెప్పే పెద్ద లెక్కని ఇప్పుడు ఒక స్టేట్మెంట్ను మనం తీసుకుందాం. 1 man is equal to 4 boys. అప్పుడు ఇక్కడ 2 men అంటే ఎంత 8 boysేగా, 2 men ఎంత అంటే 8 boysేగా. 8 + 7 ఎంత 15 boys. ఎన్ని రోజులు చేస్తారు 16 days చేస్తారు ఒక వర్క్. వాడు అడిగిన స్టేట్మెంట్ ఎంత 8 men 8 boys అంట, 8 men 8 boys అంట. ఎన్ని రోజులు చేస్తారు అన్నాడు. ఇక్కడ 1 man 4 boys అయితే 8 men ఎంత 1 man 4 boys ఈక్వల్. అప్పుడు 8 men అంటే ఎంతమందికి అవుతారు 8 4 32గా, 32 + 8 ఎంత 40 boys. 40 boys ఎన్ని రోజులు చేస్తారు 16 ఇంటూ స్ట్రెంగ్త్ పెరిగితే డేస్ ఏమవ్వాలా, స్ట్రెంగ్త్ పెరిగితే డేస్ ఏమవ్వాలా తగ్గాలి కాబట్టి తక్కువ బై ఎక్కువ. ఓకేనా, 8 5s 8 2s ఓకేనా, 5 3s 2 3s 6 days చేస్తారు. సారీ ఎంత 6 days వర్క్. డబుల్ వర్క్ అడిగాడు కాబట్టి 6 × 2 12 days. వన్ బై 12 days ఫుల్ వర్క్. 1 day రోజుకి ఎంత వర్క్ అవుతుంది 1/12 వర్కేగా. 1 day 1 వర్క్ కంప్లీట్ అయిపోవాలంటే ఎంత ఆ 12 యువతలు తీస్తే మల్టిప్లై అయిపోతుంది. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది జేమ్స్ బాండ్ లెక్క. 2 bullets were fired at a place at an interval of 12 minutes. A person approaching the fire point in his car, he hears the 2 sounds at an interval of 11 minutes 40 seconds. If the speed of the sound is 330 meters per second, అది మామూలుగా తెలిసింది అందరికి. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద కార్? ఎట్లుందంటే ఇది అర్థమైందా? అదేదో క్వశ్చన్ అడుగుతాడు కదా, 2 రైళ్లు ఆపోజిట్ డైరెక్షన్లో 40-70 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాయి. ఓకేనా, 450 కిలోమీటర్ల డిస్టెన్స్ని దాటబోతున్నాయి. అయినా నా వయసు ఎంత అంటాడు. అడేం చెప్తాడంటే అప్పుడు కరెక్ట్గా 26 అంటాడు. అదెట్ట చెప్పేమంటాడు అనగానే ఫుల్ పిచ్చోడు, మా దగ్గర కరెక్ట్గా 52 సంవత్సరాలు, నువ్వు అరపిచ్చోడు కదా అందుకని 26 అంటాడు. అట్లాగే ఇది కూడా చూడండి, మంచి లెక్క అయితే పంపించడం కాదు కానీ లెక్క మాత్రం మంచిదే. ఎట్లుందంటే బుల్లెట్స్ 2 సార్లు వదిలాడు. ఒక బుల్లెట్ ఎంత, ఒక బుల్లెట్ వదిలిన తర్వాత ఇంకో బుల్లెట్ వీడు ఫైర్ చేసింది 12 minutes. కానీ వాడు కారులో వస్తున్న వాడికి ఎంత వినపడింది 11 minutes 40 seconds. ఇప్పుడు ఫస్ట్ డిస్టెన్స్ ఎంత, కారు అక్కడ స్టార్ట్ చేసినోడు ఆ పాయింట్కి, వీడు బుల్లెట్ వదిలినోడు గన్తో పేల్చిన వాడికి ఆ ప్లేస్కి డిఫరెన్స్ ఎంత చూద్దాం, డిస్టెన్స్. ఓకేనా, ఇప్పుడు 12 minutes పట్టింది ఈ సౌండ్ అక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి.
పర్ సెకండ్ ఎంత వెళ్తున్నది? 330 మీటర్స్ వెళ్తున్నది. పర్ సెకండ్ ఎంత? 330 మీటర్స్. 12 మినిట్స్ అంటే ఎంతసేపు పడుతుంది? 12 మినిట్స్ అంటే ఎంతసేపు పడుతుంది? ఎంత టైం? ఎన్ని సెకండ్? 12 × 60 720. ఎంత? 720 మినిట్స్. ఎంత? 330 సెకండ్స్. అర్థమైందా? ఇది టోటల్ డిస్టెన్స్. ఓకేనా? దీన్ని ఎవరెవరు కవర్ చేశారు? ఇద్దరు కలిసి. ఇటు నుంచి కారు, ఇటు నుంచి సౌండ్, రెండు కలిపి మళ్ళా ఎంతలోకి అయిపోయింది? 11 మినిట్స్ 40 సెకండ్స్. 11 మినిట్ 40 సెకండ్స్ అంటే ఎంత? 11 × 60 660 + 40 ఎంత? 700 సెకండ్స్ లో కవర్ చేశారు. కాబట్టి బై 700. 2 zeros క్యాన్సిల్ చేసేయండి. ఓకేనా? 2 zeros క్యాన్సిల్ చేస్తే చూడండి ఒకసారి ఎట్లా వస్తుంది? 70 2 3 216, 73 216 అంటే 2376 బై 7. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇది ఏంటిది? రెండు స్పీడ్లు, అటు టైమ్స్ అటు విండ్ స్పీడ్, సారీ సౌండ్ స్పీడ్, విండ్ కాదు సౌండ్ స్పీడ్, ఇటు కార్ స్పీడ్, రెండు కలిపిది. ఇప్పుడు దీనిలో నుంచి ఏం చేయాలి? -330 ఇది సౌండ్ స్పీడ్ తీసేయాలి. 7 3 21 అంటే ఎంత? 2376 - 2310 బై 7 తీసేసామనుకోండి ఎంత వస్తుంది? చూడండి 66 అంటే అంతేగా, 66ఏగా. అంతే బై 7. ఇదేంటిది? కార్ స్పీడ్ పర్ మీటర్ పర్ సెకండ్. దీన్ని ఏం చేయాలి? km/h మార్చాలి. ఇంటూ 18/5. 18 1 18 1 అంటే ఎంత? 1180 బై 5. సారీ బై 7 × 5 ఎంత? 35. దీన్ని మారిస్తే ఎంత వస్తుంది? 33/35 km/h. చూసారా? లెక్క ఏం లేదు. లెక్క మొత్తం ప్రాబ్లం ఎక్కడ? లెక్క అంతా ఎంత గజిబిజిగా ఉంటుందంటే హెచ్చవెదలే. 330 × 720. అందరం ఏం చేస్తామంటే గబాలన ముందు 333 × 72 తర్వాత వేసుకోవచ్చు, నష్టం లేదు, కొంపలేం మునగల. ఓకేనా? వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయాలి. జాగ్రత్తగా వేస్తే క్యాలిక్యులేషన్ సింపుల్గా అయిపోతుంది, లేదంటే కాంప్లికేటెడ్ అవుతుంది. అర్థమైందా? ఓకే రైట్. అందరూ ప్రశాంతంగా చూస్తున్నారు కాబట్టి నష్టం లేదు, కరెక్ట్గానే ఫాలో అవుతున్నారు. రైట్. నెక్స్ట్, 2 trains A and B are 110 kilometers apart on a straight line. One train starts from A at 7 a.m. and travels towards B at 20 km/h. Another train starts from B at 8 a.m. and travels towards A at a speed of 25 km/h. At what time they will meet together? ఓకేనా? చేద్దామా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. నేను కింద నీట్గా దోవేస్తున్నా. 2 పాయింట్లు. ఇది పాయింట్ 1, ఇది పాయింట్ 2. డిస్టెన్స్ ఎంత? 110 కిలోమీటర్స్. డిస్టెన్స్ ఎంత? 110 కిలోమీటర్స్. ఏ అనేవాడు ఎప్పుడు ఎన్నింటికి స్టార్ట్ అయ్యాడు? 7కి స్టార్ట్ అయ్యాడు. ఏ అనేవాడు ఎన్నింటికి స్టార్ట్ అయ్యాడు? 7కి స్టార్ట్ అయిపోయాడు. బి అనేవాడు ఎన్నింటికి స్టార్ట్ చేశాడు? ఇక్కడ ఏ అనేవాడు స్టార్ట్ అయ్యాడు ఎన్నింటికి? 7 AM-కి. వీడు బి అనేవాడు 8 AM-కి స్టార్ట్ అయ్యాడు. వీడి స్పీడ్ ఎంత? 20 km/h. వీడెంత? 25 km/h. అవునా? వీడేం చేశాడంటే వీడు 7ంటికే స్టార్ట్ అయ్యి వీడు 8ంటికి స్టార్ట్ అయ్యాడంటే ఈ గంటలో వీడు ఎన్ని కిలోమీటర్లు కవర్ చేస్తుంటాడు? ఒక 20 కిలోమీటర్స్ కవర్ చేస్తుంటాడుగా. ఏంటి? ఒక 20 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంటాడుగా. 20 అయిపోయింది. ఇంకా ఈ గ్యాప్ అంతా కలిపి ఎంత ఉంది? ఇది వెరీ గుడ్, 90 కిలోమీటర్స్ ఉంది. ఎంత ఉంది? ఇది 90 కిలోమీటర్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరెవరు కవర్ చేయాలి? ఏ గాడు ఇటు నుంచి బి గాడు ఇద్దరు కలిపి కవర్ చేయాలి. ఎంత?
45. ఇద్దరు కంటే ఇద్దరు డిస్టెన్స్ స్పీడ్లు ఎంత? ఇద్దరు స్పీడ్లు 20, 25, 45. అంటే ఎంత టైం పడుతుంది? 2 hours. ఎక్కడి నుంచి 2 hours? 8 నుంచి 2 hours. అంటే 8 AM plus 2 hours is equal to 10 AM. ఓకేనా రాంబాబు? కరెక్ట్. జాగ్రత్తగా చూసుకోండి. ఓకే ఏంటి? సేమ్ ఈ లెక్క కూడా చూడండి. Train A leaves Dadar for Chandigarh. From Dadar to Chandigarh at 9 AM at a speed of 50 km/h. On the same day, train B leaves Dadar for Chandigarh at 1 PM. Okay, at the speed of 75 km/h on a parallel track. At what time they will meet together? అర్థమైందా? అంటే ఏంటంటే ఎన్నింటికి రెండు కలుసుకుంటాయి. ఎన్నింటికి రెండు కలుసుకుంటాయి అంటే జాగ్రత్తగా చూడండి. ఇంకా ఇప్పుడు నేను నీట్గా డయాగ్రామ్ గీస్తా. ఇక్కడ నుంచి దాదర్ ఫస్ట్, ఇక్కడ నుంచి ఇది చండీగఢ్ అనుకోండి. అయితే ఇక్కడ నుంచి ఫస్ట్ ఏ అనేవాడు ఎన్నింటికి బయలుదేరాడు? 9 AM బయలుదేరాడు. బి అనేవాడు ఎన్నింటికి బయలుదేరాడు? 1 PM కంటే మధ్యాహ్నం. వీడు వచ్చేసి 50 కిలోమీటర్లు గంటకు వెళ్తున్నాడు. వీడు 75 కిలోమీటర్లు గంటకు వెళ్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇంకా స్టోరీలోకి వద్దాం. ఇది నేను డేటా వేసాను జస్ట్ అంతవరకు, ఇంకేం చేయలే. వీడి నుంచి వీడికంటే ఎంతసేపటికి బయలుదేరాడు? ఏ గాడు బయలుదేరిన ఎంతసేపటికి బి గాడు బయలుదేరాడు? 9 అంటే 10, 11, 12, 1 అంటే ఎంత? 4 hours తర్వాత బయలుదేరాడు. ఈ 4 hours లో వాడు అవర్కి 50 కిలోమీటర్స్ చొప్పున 4 hours అంటే ఎన్ని కిలోమీటర్లు కవర్ చేసి ఉంటాడు? 200 కిలోమీటర్స్ కవర్ చేసి ఉంటాడు. అంతే కదా? ఆ 200 ప్లస్ ఇక వీడు బయలుదేరే దగ్గర నుంచి వాడు వెళ్ళిపోతుంటాడు కదా. ఆ వెళ్ళిపోతున్న జర్నీ స్పీడ్, ఆ డిస్టెన్స్ అనుకుందాం ఎక్స్ అనుకుందాం. దాన్ని మొత్తాన్ని ఎవరు కవర్ చేయాలి? వీడు 75తో కవర్ చేయాలి. వాడు మాత్రం ఏం చేస్తాడు? ఏగాడు ఆ x/15 మాత్రం వెళ్తూ ఉంటాడు. ఇంకా జాగ్రత్తగా ఆలోచించండి. ఇది చాలా ఇంపార్టెంట్ లెక్క. ఇది పోలీసు దొంగ కూడా సేమ్ ఇదే టైప్. దొంగ పోలీసు లెక్క అడుగుతాడు, సేమ్ ఇదే టైపు. అర్థమైందా? వాడు ఇక్కడ కూర్చున్నాడు, వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీడు బయలుదేరే టైంకి ఎన్ని కిలోమీటర్లు కవర్ చేస్తుంటాడో ఆ కిలోమీటర్లు ప్లస్ ఇక వీడు ఇక్కడ నుంచి వెళ్తుంటాడు కదా, వాడిని పట్టుకోవడానికి వెళ్ళేంత టైంలో వాడు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడో దాన్ని ఎక్స్ అనుకుందాం. అది తెలియదు కాబట్టి మనకి అది ఎక్స్ అనుకుందాం. అంటే 200 + x/75లో వీడు కవర్ చేస్తాడు, వాడు x/50లో కవర్ చేస్తాడు. రెండు టైం ఒకటే. ఎందుకు? ఇద్దరు మీట్ అవుతారు కాబట్టి. ఇద్దరు ఇట్లా వెళ్ళి వీడు మీట్ అవుతాడు కాబట్టి చూడండి, ఇలా వెళ్ళిపోతే వీడు మీట్ అవుతాడు కాబట్టి రెండు టైమింగ్స్ ఒకటే కాబట్టి టైమ్ ఈజ్ ఈక్వల్ కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసాం. ఇప్పుడు చూడండి ఒకసారి, 25 2 25 3 ఇటు అవతలకి వెళ్తే ఎంత? 400 + 2x = 3x, x = 400. ఎంత? x = 400. అంటే ఎంత టైం పడుతుంది? ఇంకా 400 అంటే 400/50. రెండో వాడిదే వేయండి, 8 hours. ఎక్కడి నుంచి 8 hours? 1 PM నుంచి. 1 PM నుంచి 8 hours అంటే ఎంత? ఎగ్జాక్ట్లీ 9 PM ఆన్ ద సేమ్ డే. 9 PM ఆన్ ద సేమ్ డే. 2 3 4 5 6 7 8 9. ఓకేనా? జాగ్రత్త క్యాలిక్యులేషన్. రైట్? ఒకసారికి మళ్ళీ చూసుకోండి. ఓకే, మీకోసం వచ్చిన చక్కగా పైన లెక్క, దాని కింద సొల్యూషన్. ఇక కన్ఫ్యూజ్ కాకుండా బ్రెయిన్ మైండ్ కూడా మీకు ఎటు కూడాను ఆసిలేట్ అవ్వకుండా చేశా. రైట్? ఓకేనా రాంబాబు? రైట్. చూడండి, ఇక్కడ ఇడ్లీలు
దోశలు ఉన్నాయి, దోశలు కూడా ఉన్నాయి. బాగుందయ్యా. 15 kgs of butter is available for cooking either idlis or dosas. Oh, 32 idlis can be made using 1 kg of butter, while 24 dosas can be made using 1.5 kg of butter. బాగుందయ్యా. బటర్ కొన్ని చోట్ల స్పెల్లింగ్లు మారినాయి, ఇలా కంగారు పడకండి. ఆ క్వశ్చన్స్ డిటిపి చేసే వాళ్ళకి రాదు పాపం, ఇంగ్లీష్ కొట్టేశారు, అట్లా కంగారు పడద్దు. రైట్, ఓకే. ఇఫ్ ద ఎంటైర్ అవైలబుల్ బటర్ ఈజ్ యూజ్డ్ అప్ వితౌట్ వేస్టేజ్. చూసారా, అంటే ఏ బటర్ని వేస్టేజ్ కాకుండా హౌ మెనీ ఇడ్లీస్ దోసాస్ కెన్ బి respectively made such that the number of dosas made is twice the number of idlis. ఇక్కడ వేసాడు మెలిక. బట్టర్ ఇంత కూడా వేస్ట్ అవ్వకూడదంట. అంటే ఏంటంటే ఇట్లా రాసుకోవడం, నాలుగుకి రాసుకోవడం, ఇట్లాంటివి ఏం చేయకూడదు. వేస్ట్ అవ్వకుండా చక్కగా ఇడ్లీ మీద దోశ మీద రాయాలంట. అలా రాసుకుంటూ వెళ్తే దోశలు ఇడ్లీకి డబుల్ ఉండాలంట నెంబర్. ఎలా అంటున్నాడు చూద్దాం ఒకసారి చూడండి. ఇప్పుడు 24 దోశలు కేజీన్నర బటర్ అంటే కేజీకి ఎంత? 1.5 kg బటర్ 24 దోశలకైతే 1 kg అంటే ఎంత? 16 దోశలేగా, 16 దోశేగా, అవునా? రైట్. ఇప్పుడు వచ్చేయండి 2 kg కాబట్టి సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ కన్నా దోశ ఉండాలి, డబుల్ క్వాంటిటీ ఉండాలి. అప్పుడు ఇడ్లీ ఎంత? x, దోశ ఎంత? 2x. ఇది ఇంత క్వాంటిటీ. ఓకే, ఇప్పుడు చూడండి x/32 అంటే కేజీకి 32 ఇడ్లీ. అలాంటివి ఎన్ని ఇడ్లీలు ఉన్నాయి? ఇన్ని ఉంటాయి. అంటే x ఇడ్లీలు ఉన్నాయి అంటే ఇన్ని కేజీల బటర్. ఇది ఇడ్లీకి యూజ్ చేసేది, దోశకి యూజ్ చేసేది. మొత్తం ఎన్ని దోశలు? 2x దోశలు బై 16 అంటే ఇన్ని దోశలని 16 దోశలు చొప్పున డివైడ్ చేస్తే ఎన్ని కేజీలు అయితే అన్ని కేజీలు బటర్. మొత్తం ఈ కేజీ కూడితే మొత్తం ఎన్ని కేజీలు బటర్? 15 kgs బటర్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, x/32 ప్లస్ 4x/32. ఎందుకు? నేను కన్వీనియంట్గా డినామినేటర్ ఈక్వల్ కోసం నేను వేసుకున్నాను, అంతే, ఏం లేదు. 5x/32 is equal to 15. 5 3s are x is equal to 96. x అంటే ఏంటివి? ఇడ్లీలు. ఇప్పుడు ఇడ్లీ 96 ఉంటే దోశ ఎంత ఉండాలి? డబుల్ ఉండాలిగా. 96 × 2 ఎంత? 192. 96 192. ఆన్సర్ ఏంటి? బి. ఇది లాంగ్ ప్రాసెస్, మాయ కూడా చెప్తాను, ఒకసారి చూసుకోండి, కంగారు పడద్దు. క్లియరా? క్వాంటిటీ మొత్తాన్ని x అనుకున్నా, ఏంటి? ఓకే, రైట్. చూడండి ఇప్పుడు ఇడ్లీ దోశ, ఇడ్లీకి దోశ డబుల్ ఉండాలి. కానీ ఇక్కడ కేజీకి 32 ఇడ్లీ, ఇక్కడ కేజీకి ఎంత? 16 ఇడ్లీ. డబుల్ అంటే దీనికి డబుల్ రావాలంటే ఏం చేయాలి? దీన్ని 4 పెట్టచ్చు పోయాలి, అవునా? అప్పుడు ఎంత? ఇది 4, ఇది 1 ఉండాలి, అంతేగా. 1:4గా. ఎంత ఉండాలి? ఇది 1, ఇది 4 ఉండాలి, అంతేగా. 1:4 కదా ఉండాల్సింది. అయిపోయింది. ఇడ్లీ ఈజ్ ఈక్వల్ టు 1/5 ఇంటూ ఎంత? 15. 5 3 అంటే 3 కేజీలు ఇడ్లీకి వాడుతున్నాడు. ఇంకా దోశకి ఎంత? 4/5 ఇంటూ 15. 5 3 3 4 ఎంత? 12. ఇంకేం చేసేది? అర్థం కాలా? ఏం చేయాలంటారా? 3 × 32 96. అర్థమైందా? ఓకే. 12 × 16 192. అయిపోలే? చూసారా?
జాగ్రత్తగా చేయాలి. చేసేటప్పుడు ఆలోచించి టెక్నిక్, షార్ట్ కట్ టెక్నిక్ పట్టుకునేటప్పుడు పాయింట్ని కరెక్ట్గా పట్టుకోవాలి. అటు ఇట్లో కొంచెం, ఎందుకంటే అన్ని చూడు అట్లా ఇచ్చాడు, 80, 120 డబల్ డబుల్స్ ఇచ్చాడు, అన్ని యాక్యురేట్ ఇచ్చాడు, చూడటానికి అన్ని అట్టగా కనపడతాయి మనకి. ఓకే, మనం కనుక అటు ఇట్లో చేసామనుకోండి మొత్తం బర్స్ట్ అవుతుంది. సో అలా కాకూడదు నాన్న. ఓకే రైట్, నెక్స్ట్ వెళ్దామా? చూడండి, ఏ పర్సన్ బైస్ an article some rupees. Okay, he finds that he had sold the article at a profit of 13% of the selling price. Then he sold at the profit of 13% of the cost price. చేస్తే ఒకటి నా ఫీలింగ్ కూడా ఏంటంటే, చేస్తే బాగా మంచి కారం స్పైసీగా ఉండే బిర్యానీ తినాలా, లేదంటే కష్టమైన మంచి స్పైసీ ఉన్న లెక్కలు చేయాలి, అప్పుడే ఫీల్ ఉంటుంది. మన లెక్క మనకి ఎప్పుడైతే లెక్క ఎదురు తిరుగుతుందో మనకు అప్పుడు హుషారు రావాలా. అంతేగాని లెక్క మనకు ఎదురు తిరుగుతుంది, మనకి కష్టంగా ఉంది అన్నప్పుడు డీలా పడకూడదు. అమ్ము ఇదేంటని. తెలిసిన లెక్క ఎవడేం చేస్తాడు బా చిన్న, తెలిసిన లెక్క ఎవడేం చేస్తాడు? నువ్వు చేసేది ఏంది? తెలియని లెక్కనే చేసి దాన్ని తాట తీసి వదిలిపెట్టాలి. చూడండి, మంచి లెక్క బ్యూటిఫుల్గా వస్తుంది. వాడు ఏమంటున్నాడంటే, సెల్లింగ్ ప్రైస్ మీద ప్రాఫిట్ వేసిన ప్రాఫిట్ కాస్ట్ ప్రైస్ మీద వేసిన ప్రాఫిట్ కన్నా 422 రూపాయల 50 పైసలు ఎక్కువ అంట. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత? ఒక్కసారి ఇటు వద్దాం రండి. ఇప్పుడు దీన్ని సగానికి నరుకుతున్నా. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ మీద 13% అంట. అంటే కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ 100 అయితే కాస్ట్ ప్రైస్ సారీ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది? 87% ఉంటుంది ఎప్పుడైనా. అదే సెల్లింగ్ కాస్ట్ ప్రైస్ మీద వేస్తే, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ 100% అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది అంటే 113 ఉంటుంది. ఇది చూసారా రెండింటికి డిఫరెన్స్? రెండింటికి డిఫరెన్స్ చూసారా? అది లెక్క. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వద్దాం. దీని మీద ప్రాఫిట్ పర్సెంట్ ఎంత? 13/87%. 13/87%. అంటే దీన్ని ఇంటూ 100 అంటే ఎంత వస్తుంది? ఇది 1300/87. 1300/87 కి ఇక్కడ ఎంత? జస్ట్ 13% కి డిఫరెన్స్. ఓకేనా? చూడు ఇక్కడ. ఇప్పుడు దీనికి వచ్చేస్తే 1300/87 మైనస్ 13. 1300/87 మైనస్ 13. ఓకే, అంటే ఎంత వస్తుంది ఇక్కడ? చూడండి, 13 7 13 ఏళ్ళు ఎంత? 91. 13 104. 104 అంటే ఎంత? 113. ఎంత వస్తుంది అప్పుడు? 1131. 1300 మైనస్ 1131. ఓకేనా? ఇక్కడ 87 వేసేయచ్చు. అప్పుడు ఎంత వస్తుంది అంటే తీసేస్తే 169/87. ఓకే, పర్సెంట్. 169/87%. ఇది ఎంతకి ఈక్వల్? 422 రూపీస్ 50 పైస్. జాగ్రత్త చూడండి, మంచి లెక్క ఇది. కరెక్ట్గా నన్ను అడిగితే ఎక్కడ అడుగుతాడంటే ఎస్ఎస్సి సిజిఎల్, ఓకేనా, ఆర్ఆర్బిలో మెయిన్స్, ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ఉంటుంది. ఆ మెయిన్స్ అలాంటి వాటిలో అడుగుతారు. మీరు ఇలాంటి లెక్కలు మాత్రం చెప్తున్నాను, 1-2 సార్లు అర్థమయ్యే వరకు చూడండి, తప్పు లేదు. ఇక్కడ ప్రాఫిట్ ఎంత వేసా నేను? 13/87% వేసా. అంటే 13/87 × 100. అప్పుడు ఎంత? 1300/87%. ఇక్కడ ప్రాఫిట్, ఇక్కడ ఎంత? 13%. రెండింటికి డిఫరెన్స్ ఎంత? తీసేస్తే ఎంత వచ్చింది? 169/87%. ఇక్కడ రండి ఇప్పుడు. అంటే 169/87% అంటే ఎంత? 87 100ఏగా. ఇప్పుడు 167 అనేది
422 రూపీస్ 50 పైస్ అయితే 87 ఎంత? 422 రూపీస్ 50 పైస్ బై 169 ఇంటూ 8700. ఓకేనా? 13 తోటి 13 169 కదా, 13తో కొట్టండి. 13 3 39. ఓకేనా? పోతే ఎంత? ఇంకా 39 పోతే 32, 13 2 26, 65, 13 5 65. ఓకేనా? ఈ 2 సున్నాలు తీసేసి ఇక్కడ డెసిమల్ పెట్టేసుకోండి, ఏం పర్వాలేదు. 13 చూడండి, ఇక్కడ 13 2 26, 13 5 65. ఇప్పుడు 87 పాతికలు. జాగ్రత్త చూస్తున్నారు కదా, 87 పాతికలు. ఓకే, అంటే ఇప్పుడు 175, 25 80 ఎంత? 2. 25 7 ఎంత? 175. ఓకేనా? పక్కన 0 పెడితే ఎంత? 21,750. సింపుల్గా వేసేయటం అంతే. లెక్క మంచి లెక్క, జాగ్రత్తగా చేయాల్సింది. చూసారా, దాన్ని నీట్గా సపరేట్గా చేసుకుంటూ నేను అందుకనే ఇచ్చింది. చూసి లెక్క ఎలా ఉండాలి అంటే మనం చేసిన తర్వాత ఫీల్ కూడా బాగుంటుంది, సూపర్ ఫీల్ అని. అర్థమైందా? డన్. నెక్స్ట్ చూడండి. A man gave 50% of his savings of 67,280 to his wife and divided remaining the sum between two sons A, B, 14, 12 years and వాళ్ళిద్దరు పిల్లకాయలది. ఓకేనా? he divided in such a way that each son, okay, each of his sons when they attain the age of 18 years, 18 ఏళ్ల వరకు, he would receive same amount 5% compound interest per annum. అబ్బో, తండ్రి కదా న్యాయం చేశాడు. the share of B అంటే 67,280 అంటే హాఫ్ ఎంత? 67,280. హాఫ్ వచ్చేసి, ఒకసారి మేడం హాఫ్ కొట్టండి. 67,280 హాఫ్ బై 2. ఎందుకు? ఒక హాఫ్ వైఫ్ కి ఇచ్చేసాడు. 33,640 అంట. ఓకే, 33,640 రూపీస్ దీన్ని ఇచ్చాడు ఇద్దరు కొడుకులకి. ఫస్ట్ కొడుకు ఇచ్చిన దాన్ని ఏమనుకుందాము? మొదటి సన్కి ఇచ్చింది ఎక్స్ అందాం, రెండవ సన్కి ఇచ్చింది ఎంత అందాం? 33,640 మైనస్ ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఎక్స్ ఇంటూ వీడు 14 ఏళ్ళు, 18 ఏళ్ళు రావాలంటే ఎన్ని ఏళ్ళు? 4 years. వీడు 6 years, 12 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళు రావాలంటే 6 years. 4 సంవత్సరాలు 4 years, 6 years. వీడు 4 years వేద్దాం. 1 plus r by 100 whole power 6, 33,640 minus x into 1 plus 5 by 100 whole power 8. ఓకే, ఇది క్యాన్సిల్ అయితే స్క్వేర్, ఇది కిందకు వస్తే x by 33,640 minus x is equal 21 by 20 whole square. ఓకేనా? అంటే ఎంత వస్తుంది? దీన్ని మారిస్తే 441 by 400. ఇది అవతలకి తీసుకెళ్ళిపోండి. చూడండి, ఇక్కడ 400x is equal ఎంత? 33,640 ఇంటూ 441 HY అప్పుడే మైనస్ 441x. దీన్ని యువతలు తీసుకొస్తే 841x is equal 33,640 ఇంటూ 441 బై ఇక్కడ 841 యువతలు తీసుకొద్దాం. ఓకేనా? ఎగ్జాక్ట్లీ చూడండి, భలే చక్కగా కనబడుతుంది. ఇక్కడ 841 మూళ్ళు సారీ 841 4 అనుకుంటా. చూడండి, 4 32 అంతే, సరిపోయింది కదా. 4 4 4 ఓట్లు, 4 4 16, నెక్స్ట్ వచ్చేసి 4 32 33. 841 4 33 64. పక్కన 0 వేద్దాం చక్కగా. ఓకేనా? ఇది 0, సారీ 6 కాదు 0. ఇది ఇప్పుడు చూడండి ఎంత వస్తుంది మల్టిప్లై చేస్తే 0. ఇప్పుడు 4 1 జా 4, 4 4 జా 16, 4 4 జా 16 ప్లస్ 1 7. ఓకేనా? ఎంత వచ్చింది? ఇది 17,640. తీసేస్తే ఎంత అవుతుంది? 16,000.
ఏం చేయాలి? ఇది ఈ 17,640 దేనిలోంచి తీసేయాలి? 33,640 లోంచి తీసేయాలి. రెండో వాడిది కదా అడిగింది, బీది కదా అడిగింది, మనకు వచ్చింది ఏది? బీది. కాబట్టి 33,640 లోంచి 17,640 తీసేస్తే బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? ఇంకా 16,000. ఓకేనా? ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో మంచి లెక్క. చూద్దాం ఇది. రైట్? ఓకే. ఫస్ట్ 9,000 సమ్ ఆఫ్ క్వశ్చన్ చదువుతున్నానండి. ఏ సమ్ ఆఫ్ 99,600 was borrowed at 15/2% per annum compound interest and paid back in 2 years in 2 equal annual installments. What was the amount of each installment? జాగ్రత్తగానండి ఇది. ఓకేనా? మంచి లెక్క. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మొట్టమొదటిసారి తీసుకోవడం ఎంత తీసుకున్నాడు? 9960 రూపీస్ తీసుకున్నాడు. దీని మీద ఫస్ట్ ఇయర్ ఎంత ఇంట్రెస్ట్ పడింది? 9960 ఇంటూ 15/2% అంటే ఎంత? 215/200. ఓకే, చూడండి ఇక్కడ 43/40 క్యాన్సిల్ చేయి. 4 ఎన్నిసార్లు పోతుంది? 4 2 జా, నెక్స్ట్ ఎంత? 4 2 జా 8, నెక్స్ట్ 4 4 జా 16, సారీ 4 4 జా 16, పోతే 4 9 జా 36. ఓకేనా? రైట్. ఇప్పుడు సారీ 249 ఇంటూ ఏం చేయాలి? 43 తోటి. నేను టైం వేస్ట్ అవుతున్నది, అందుకని నేను ఇలా వేసేస్తున్నాను డైరెక్ట్గా. ఓకే, ఎంత వస్తుంది చూడండి ఇక్కడ. ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ చేసుకొని మొత్తం కలిపి 747 వస్తుంది. ఎంత అప్పుడు? 10,707. 10,707 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి స్టోరీ ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. 10,707 ఫస్ట్ ఇయర్ అయిపోయింది కదా, ఎండింగ్లో ఇన్స్టాల్మెంట్ ఇచ్చాడు. దీని మీద మళ్ళీ 43/40 మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఏది? 15/2% కదా, 43/40 వేస్తే ఎంత అయింది? సెకండ్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ అయింది. ఇప్పుడు చూడండి ఏమైతుంది? 10,707 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఇంటూ 40/43. ఇప్పుడు ఇది యువతలకు వస్తుంది. వస్తే ఎంత చూడండి, ఇక్కడ వేస్తున్నా. 10,707 ఈజ్ ఈక్వల్ 40x/43 ప్లస్ ఎక్స్ అంటే ఎంత? 43x. మొత్తం ఎంత ఇక్కడ? 83x/43 ఇదంతా ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10,707 ఇంటూ 43/83. ఓకేనా? ఎంత వస్తుంది ఎగ్జాక్ట్లీ? అప్పుడు క్యాన్సిలేషన్ పోతే 5547. ఓకే, రైట్. రైట్, నెక్స్ట్. A trader loses 20% by selling 45 oranges for 40 rupees. How many oranges should be sold for 24 rupees at a gain of 20% in the transaction? దీన్ని చైన్ రూల్ పద్ధతిలో వేయాలి. దీన్ని వేస్తే ఎలా వేయాలి? చైన్ రూల్ పద్ధతిలో వేయాలి. ఓకే, చూడండి. చైన్ రూల్ చూస్తారా? ఏంటి ఇక్కడ? ఆరెంజెస్ రూపీస్ పర్సంటేజ్. ఎన్ని ఆరెంజెస్? 45 ఆరెంజెస్ 40 రూపీస్కి 80% అమ్మితే ఎన్ని ఆరెంజెస్? 24 రూపీస్కి 120%కి అమ్ముతాడు. ఓకే, కనుక్కోవాల్సిన దాని సంఖ్యని స్టార్ట్ చేసి 40 రూపీస్కి 45 ఆరెంజెస్ వస్తే 24 రూపీస్కి అంతకన్నా ఎక్కువ వస్తాయి, తక్కువ వస్తాయా? తక్కువ వస్తాయిగా.
తక్కువ బై ఎక్కువ. 80% 45 అరేంజ్ చేస్తుంటే 120% కింద పర్సంటేజ్ పెరిగితే క్వాంటిటీ తగ్గుతుంది. పర్సంటేజ్ పెరిగితే క్వాంటిటీ తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. తగ్గుతుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ, 80/120. ఓకేనా? జీరోస్ కొట్టేయండి చక్కగా. ఇప్పుడు చూడండి, 8 5లు 5 9లు 12 2 2 9లు 18. అయిపోయిందా? ఫట్ 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 అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి వెళ్తుంది అంతే. ఏంటి? ఓకే రైటా? ఆ వేసుకోవడం క్యాన్సిలేషన్ కొట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సార్. చూడండి ఒకసారి ఒక లెక్క. ఓకే రైట్. లాస్ట్ వన్. మయాంక్ సెడ్ టు హిజ్ ఫ్రెండ్. వాడితో ఫ్రెండ్తో చెప్తున్నాడంట, జాగ్రత్త చూడండి. ఇఫ్ యూ సబ్ట్రాక్టెడ్ 18 ఫ్రమ్ మై ఏజ్, నా ఏజ్ నుంచి 18 తీసేసి, ద 2 digits ఆఫ్ మై ఏజ్ విల్ రివర్స్ దేర్ పొజిషన్, వాటిని రివర్స్ చేస్తే, ఆల్సో మై ఏజ్ ఈజ్ 6 లెస్ దాన్ 8 times ఆఫ్ ద సమ్ ఆఫ్ మై ఏజ్. బాగుంది కదా? ఓకేనా? 6 తక్కువ అంట 8 రెట్లకి. ఓకే, సింపుల్ గా దీన్ని ఆన్సర్ నుంచి వెళ్తే భలే ఉంటది. అంటే 46 లోంచి ముందు 18 తీసేయండి. ఎంత వస్తుంది ఇప్పుడు? ఇక్కడ 28 వస్తుంది. తిప్పితే ఎంత? 82. ఎంత? 82. 82 అంటే కరెక్ట్ గా 2 కూడితే ఎంత? 10. 10 into 8 80 అయితే 6 తక్కువ అంట. అవలేదుగా? తీసేయాలి. 56 తీసుకుందాం. 18 తీసేయి. 48. తిప్పితే ఎంత? 84. లేదు, అది కూడా 7 times అంటే లేదు అసలు. 8 times 12 96. ఓకేనా? 84 అంటే 19 అవుతుంది, అవ్వదు. 37 నుంచి 18 తీసేయండి. ఎంత వస్తుంది? 19. తిప్పితే ఎంత? 91. అబ్బో, అసలు 91 అంటే కుడితే 6 కుడితే 97. అసలు 8 times అంటే అవ్వదు. 42 తీయండి. 18 తీసేయండి. 42 లోంచి 18 తీసేస్తే 24. రివర్స్ చేయండి. 42. 6 కూడండి 48. ఓకేనా? 42 టోటల్ ఎంత? 6. 6 8 48. సరిపోయిందిగా? 48 వచ్చిందా? అంటే వాడు ఏమడుగుతున్నాడో చూడండి. 42లో నుంచి 18 తీయండి. ఎంత? 24. దీన్ని తిప్పండి. 42. ఈ టోటల్ ఎంత? 6 కదా? ఈ 8 times కి 8 times అంటే ఎంత? 48కి ఎగ్జాక్ట్లీ ఇది 6 తగ్గిందంట. 6 తగ్గింది కదా 48కి 6. వాడు అడిగింది అదే. సింపుల్ ఆన్సర్ నుంచి అనవసరంగా మనం ఊరంతా తిరిగి మనకి దురద పుడితే గోడతో కొక్కోవాలి, బ్లేడ్తో కొక్కకూడదు, సెప్టిక్ అవుతుంది. అర్థమైందా? పద్ధతి అంటే విధానం ఉండాలి కొన్నిటి, కానీ కొన్నిటికి ఏంటంటే గోడ బదులు కొట్టేసుకొని వెళ్ళిపోవాలి. ఓకేనా? అలా వెళ్తారు మీరు, కంపల్సరీగా విక్టరీని సాధిస్తారు, మంచి ఉద్యోగం సెలెక్ట్ అవుతారని భావిస్తూ మీ సుబ్రహ్మణ్యం సార్ ఈ రోజుకి ఓకే కంప్లీట్ చేస్తున్నాడు. నా పేరు చెప్పాను కదా, సుబ్రహ్మణ్యం. మనకి ఆన్లైన్ బ్యాచ్లు స్టార్ట్ అయినాయి. జస్ట్ 4000 రూపీస్. మీకు కనుక ఒకవేళ ఇంట్రెస్ట్ కనుక ఉంటే 9393930096 90096096. ఓకే, మీరు అడగచ్చు సార్ పక్క వాళ్ళకి మనకి తేడా ఏంటని. పక్క వాళ్ళకి ఉద్యోగం కొట్టాలంటే ఎలా అనేది తెలుస్తుంది, నాకు ఎందుకు ఉద్యోగం రాదో కూడా తెలుస్తుంది. అదే డిఫరెన్స్ రెండింటికి. అర్థమైందా? ఓకే రైట్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్.